మన ఛానల్లో కథ వింటున్న వారందరికీ స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఏమిటంటే, మనిషి తన స్వభావానికి తగ్గట్టు వృత్తిని ఎంచుకుంటాడా లేదా? దీని మీద ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒకరోజు అక్బర్ మహారాజు తన సభలో మనుషులు వారి స్వభావానికి తగ్గ వృత్తి ఎంచుకుంటారు అని అన్నారు. అది బీర్బల్ ఒప్పుకోలేదు. మనిషి వృత్తికి స్వభావానికి సంబంధం ఉండదని ప్రస్తావించాడు. అక్బర్కి బీర్బల్ అంటే చాలా ఇష్టం. అతని తెలివితేటలు, మేధస్సు మీద చాలా నమ్మకం. కానీ అప్పుడప్పుడు పరీక్షలు పెట్టడం సరదా. అందుకే మనిషి వృత్తికి స్వభావానికి సంబంధం లేదు అని బీర్బల్ అంటే, అక్బర్ వెంటనే ఆ విషయం నిరూపించి చూపించమని బీర్బల్కి పరీక్ష పెట్టారు. సరే, రేపు ఇద్దరం మారువేషం వేసుకొని నగర పర్యటన చేద్దాము. ఈ సత్యానికి నిదర్శనం నేను మీకు చూపిస్తాను అని బీర్బల్ ఒప్పుకున్నారు. అనుకున్న ప్రకారం మర్నాడు ఇద్దరు మారువేషం వేసుకుని నగర పర్యటన చేశారు. నగరంలో ఒక మిఠాయిలు అమ్ముకునే వ్యాపారస్తుడు కనిపించాడు. బీర్బల్ చాలా దీనంగా మొహం పెట్టి మిఠాయిలు అమ్ముకుని అతని దగ్గరకు వెళ్ళి, మేము పొరుగురు నుంచి వస్తున్న బాటసారులం. దారిలో దొంగలు పడి ఉన్నదంతా దోచుకుని వెళ్ళారు. ఇప్పుడు చాలా ఆకలి వేస్తోంది. కొంచెం సహాయం చేస్తారా? తినడానికి మీ కొట్టులోంచి ఏమైనా ఇప్పించండి అని నాటకం ఆడాడు. మిఠాయి కొట్టులో కూర్చున్న వ్యాపారస్తుడు చీదరించుకుని, చీచి, దందా చేసుకునే టైంలో ఈ గోలేంటి? నిన్ను చూస్తే కొనేవాళ్ళు కూడా రారు, పోపో అని చీత్కారించుకున్నాడు. బీర్బల్ ఊరుకోకుండా చాలా ఆకలి వేస్తోందని బ్రతిమలాడాడు. మిఠాయి అమ్ముకునే వ్యాపారస్తుడు తన చుట్టూరా తినుబండారాలు పెట్టుకుని కూడా ఏమాత్రం చలించలేదు. సహాయకుల చేత బీర్బల్ని కొట్టు నుంచి గెంటి వేయించాడు. బీర్బల్ అక్బర్ మహారాజుతో అలాగే మారువేషంలో అక్కడ నుండి వెళ్ళిపోయేటప్పుడు ఒక బండలు కొట్టే మేస్త్రి కనిపించాడు. అలాగే మారువేషంలో ఇద్దరు ఆ బండలు కొట్టే అతని దగ్గరకు వెళ్ళారు. బీర్బల్ మళ్ళీ అదే నాటకం ఆడాడు. అయ్యా, మేము పొరుగురు నుంచి వస్తున్న బాటసారులము. దారిలో దొంగలు పడి ఉన్నదంతా దోచుకుని వెళ్ళారు. ఇప్పుడు చాలా ఆకలి వేస్తోంది. కొంచెం సహాయం చేస్తారా అని మేస్త్రికి కూడా అదే కథ చెప్పాడు. ఆ మేస్త్రి వెంటనే, అయ్యో అలాగా, నాతో రండి అని అతని కుటీరానికి తీసుకుని వెళ్ళాడు. వాళ్లకు కాళ్ళు కడిగి ఇంట్లోకి తీసుకుని వెళ్ళి ఉన్న కొంచెంలోనే భార్యను అతిథులకు తగ్గ భోజనం తయారు చేయమని చెప్పాడు. అతని భార్య కూడా అన్నం, కూర, పచ్చడి, పులుసు తయారు చేసి రుచికరమైన భోజనం వడ్డించింది. భోజనం అయ్యాక కొంచెంసేపు విశ్రాంతి తీసుకోమని అరుగు మీద మంచాలు వేసి వాళ్ళకి విసనకర్రలు ఇచ్చాడు. ఇలా మర్యాదగా అతిథులులాగా సత్కారం చేశాడు. సాయంత్రానికి అక్బర్ బీర్బల్ సెలవు తీసుకుంటుంటే దారిలో తినడానికి కొన్ని తినుబండారాలు కూడా కట్టి ఇచ్చాడు. తిరిగి సభకు చేరాక అక్బర్, బీర్బల్ ఇద్దరు ముచ్చటించుకుంటూ బీర్బల్ అక్బర్తో, ప్రభు చూశారా, మిఠాయిలు చేసే వృత్తి ఎంచుకున్న వ్యాపారస్తుడికి తీయని మనసు లేదు. అలాగే బండలు కొట్టుకునే వృత్తి ఎంచుకున్న మేస్త్రికి కఠినమైన హృదయమూ లేదు. మనిషి వృత్తికి స్వభావానికి సంబంధం ఉండదని మీరు ఇప్పుడైనా ఒప్పుకుంటారా అని అడిగాడు. అక్బర్ చిరునవ్వుతో బీర్బల్ చెప్పినది ఒప్పుకున్నారు. ఆపదలో ఉన్న బాటసారులను ఆదుకున్న మేస్త్రికి, అతని కుటుంబానికి బహుమూల్యమైన బహుమతులు పంపించి కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. కథ విన్నారు కదా, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.